మొట్టమొదటిగా ఈ పోలవరం ప్రాంతానికి నన్ను ఆహ్వానించి నా ద్వారా ఈ ప్రాంతంలో సువార్త ప్రకటించబడడానికి ఇష్టపడినటువంటి సహోదరుడు పృథ్వీ గారికి ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. పృథ్వీ గారు అడిగినప్పుడు వెంటనే సానుకూలంగా స్పందించి దీనికి సహకరించినటువంటి పాస్టర్ మోయస్ గారికి ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీ వినికిడిలోనికి యేసు ప్రభు గురించినటువంటి ఈ సువార్తని మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ధ్యానిద్దాం. ఇక్కడ వేదిక మీదనే మీకు కనబడుతుంది. 15వ వచనాన్ని నేను చదివి వినిపిస్తాను. 15 కంటే ముందు 14 నుంచి చదివి వినిపిస్తాను. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఈ వచనం అన్నది ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిచర్య ప్రారంభించినప్పుడు ఆయన చేసినటువంటి ప్రకటన, మొట్టమొదటి ప్రకటన. యేసు ప్రభు పరిచర్య ప్రారంభపు సువార్త ఇది. ఇందులో మనకి 4 విషయాలు కనపడుతున్నాయి. కాలము సంపూర్ణమై ఉన్నది ఒకటైతే, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది 2, కాబట్టి మారు మనసు పొందాలి 3, 4 సువార్తను నమ్ముడని చెప్పొచ్చు. ఈ 4 విషయాలు మనం ధ్యానించుకోబోతున్నాం. కాలము సంపూర్ణమై ఉన్నది అని అంటే అర్థం ఏంటి? ఏ కాలం సంపూర్ణమైంది? దీనికంటే ముందు మనం యోహాను సువార్త 14వ వచనంలో యోహాను చెరపట్టబడిన తరువాత యేసు ప్రభు కంటే 6 నెలలు ముందు వచ్చినటువంటి బాప్తిస్మ ఇచ్చే యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు ప్రభు ఈ ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఎందుకు యోహాను చెరపట్టబడిన తర్వాత అని వ్రాయబడుతుందంటే, మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనంలో ఇలాగ వ్రాయబడింది: ఆ దినముల యందు బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. బాప్తిస్మిచ్చి యోహాను ఏమని ప్రకటన చేశాడు అంటే, పరలోక రాజ్యం సమీపించింది అని ప్రకటించాడు. ఇప్పుడు యేసు ప్రభు ఏమని ప్రకటిస్తున్నాడు చూడండి, కాలము సంపూర్ణమైంది. 2 ప్రకటనలకి తేడా. బాప్తిస్మిచ్చి యోహాను పరలోక రాజ్యం సమీపించింది, దగ్గరగా ఉంది, కాబట్టి మారు మనసు పొంది బాప్తిసం పొందండి అన్నది ఆయన ప్రకటన. అలా ప్రకటించినటువంటి బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి అనేకులు రావడం, తమ పాపాలు ఒప్పుకుంటూ యోర్దాను నదిలో బాప్తిసం తీసుకోవడం అన్న జరిగింది. ఇలా కొన్ని నెలలు గడిచేటప్పటికీ బాప్తిసం ఇచ్చి యోహాను బంధించడం, ఆయన చెరసాల్లో పెట్టడం, ఆయన తల తీసివేయడం, ఇవన్నీ మనకు తెలుసు. ఎప్పుడైతే బాప్తిసం ఇచ్చి యోహాను చెరలో ఆయన వెళ్ళిపోయాడు, చెరలోనికి వెళ్ళాడు, చెరపట్టుబడిన తర్వాత అప్పుడు యేసు ప్రభు ఏను ప్రకటిస్తున్నాడు అంటే, కాలము సంపూర్ణమై ఉన్నది, సమీపించింది. యేసు ప్రభు పరిచర్య ప్రారంభించేటప్పటికి ఏమంటున్నాడు అంటే, కాలం సంపూర్ణమైంది. ఏ కాలం సంపూర్ణమైంది? దేవుని రాజ్యానికి సంబంధించి కాలం సంపూర్ణమైంది. దేవుని రాజ్యం రావడానికి సంబంధించిన కాలం సంపూర్ణమైంది. ఒక్కసారి దానియేలు గ్రంథం 2వ అధ్యాయము
44వ వచనాన్ని మనం గమనిస్తే దేవుని రాజ్యం అంటే ఏంటి అన్నది మనకు తెలియాలి. ఆ రాజుల కాలములలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికీ నాశం కలగదు, ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాక మరి ఎవరికి చెందదు అని అంటున్నాడు. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. ఏ రాజుల కాలంలో మనం ఈ 2వ అధ్యాయాన్ని చూస్తే ఆనాటి ప్రపంచాన్ని పరిపాలించినటువంటి నెబుకద్నెజరుకి ఒక కల రావడం, ఆ కలలో బ్రహ్మాండమైన ప్రతిమ కనిపించడం, ఆ ప్రతిమ తల బంగారుతోనూ, దాని భుజములు, దాని ఎదభాగం వెండితోనూ, దాని ఉదరము ఇత్తడితోనూ, కింది భాగం ఇనుముతోనూ కలిసినట్టుగా ఒక బ్రహ్మాండమైన ప్రతిమ కనపడుతుంది. దానికి సంబంధించి దానియేలు భావాన్ని చెప్పినప్పుడు 4 మహా సామ్రాజ్యాలు ఈ ప్రపంచాన్ని పరిపాలించబోతున్నాయి అని చెప్పి ఆ ఒక చేతి సహాయం లేకుండా తీయబడినటువంటి రాయి చూడండి, చేతి సహాయం లేక పర్వతం నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగులుగొట్టగా తమరు చూచితరి. ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. కల నిశ్చయము, దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పెను. ఆ బ్రహ్మాండమైన ప్రతిమ కనపడింది. అయితే చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి వచ్చి ఆ బ్రహ్మాండమైన ప్రతిమను తుత్తునీలుగా పొడి పొడిగా దాన్ని నలగొట్టడం. అలా నలగొట్టినటువంటి రాయి భూతలం అంతా పెద్దది కావడం, దీన్ని వివరించడం జరిగింది. 44వ వచనంలో ఆ రాజుల కాలంలో, ఏ రాజుల కాలం అంటే ఆ 4 లోహాలు 4 సామ్రాజ్యాలు చూపెడుతున్నాయి. ఈ పైన చెప్పబడిన 4 సామ్రాజ్యాలు మానవ సామ్రాజ్యాలు. అది బబులోను సామ్రాజ్యం కానివ్వు, మాదీయ పారసీక కానివ్వు, గ్రీకు సామ్రాజ్యం కానీ, రోమా సామ్రాజ్యం కానీ. ఇప్పటికి మనం చదువుకున్న వాళ్ళకు తెలిసిన విషయం ఏంటంటే, క్వశ్చన్ పేపర్లో రోమన్ నంబర్ 1, రోమన్ నంబర్ 2, రోమన్ నంబర్ 3 అని మనం రాస్తాం కదా. ఎందుకు మనం రోమన్ నంబర్ని రాసుకుంటున్నామంటే, రోమ్ ఒకప్పుడు ప్రపంచాన్ని పరిపాలించింది కాబట్టి. అలా గుర్తులుగా మిగిలిపోయాయి. ఈ 4 రాజ్యాలు అన్నవి మానవ రాజ్యాలు. బబులోను సామ్రాజ్యంలో నెబుకద్నెజరు చెప్పిందే శాసనం మనం చూస్తాం. దానియేలు గ్రంథంలోనే ఆయన ఒక ప్రతిమను నిలవబెట్టించి దానికి సాగిలపడవలసిందిగా అందరికీ ఆజ్ఞాపిస్తే సకల ప్రజలు, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళు ప్రతి ఒక్కరు సాగిలపడతారు. కాదనేది లేదు, ఎందుకంటే ఆయన మహాచక్రవర్తి కాబట్టి. అలా మిగిలినటువంటి ప్రతి రాజ్యంలోనూ ఆ రాజ్యానికి సంబంధించిన రాజు ఉంటాడు లేదా చక్రవర్తి ఉంటాడు. ఆయన చెప్పినట్టుగానే ఆ రాజ్యంలో ప్రజలందరూ బ్రతకాలి. ఈ 4 లోహాలు 4 చక్రవర్తులు లేకపోతే 4 సామ్రాజ్యాలు. అయితే ఈ 4 సామ్రాజ్యాల తరువాత రోమా సామ్రాజ్యం అంతంలో ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. ఈ మానవ రాజ్యాల ఆధిపత్యం అయిపోయిన తర్వాత రోమా ప్రభుత్వం చివరిలో సాక్షాత్తు పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని భూమి మీద స్థాపిస్తాడు. దేవుని రాజ్యం అంటే పరలోకమందున్న దేవుడు భూమి మీద స్థాపించేటువంటి రాజ్యం.
ఈ రాజ్యంలో ఒక రాజు కనిపించడు, సింహాసనం కనిపించదు, సైన్యం కనిపించదు. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనం కలగదు. అదే మనం ముందు రాజ్యాలను చూస్తే బబులోను సామ్రాజ్యానికి కొంత సమయం నిర్ణయించబడింది. దాని అంతంలో మాదీయులు పారసీకులు దాడి చేసి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. వారి పరిపాలన కొంతకాలం జరిగింది. కొద్ది కాలానికి వారి మీద గ్రీకులు దండయాత్ర చేసి గ్రీకులు వారిని ఓడించి వాళ్ళు పరిపాలన చేశారు. కొద్ది కాలానికి వారి మీద రోమియోలు ఆధిపత్యం సంపాదించి వాళ్ళు పరిపాలించడం సాగించారు. ఇలా ప్రతి మానవ రాజ్యానికి అంతం ఉంది. చరిత్రలో మనం చూస్తాం. వీరు బలంలో ఉన్నప్పుడు వీళ్ళు పరిపాలన చేస్తారు, వీరు బలం తగ్గిపోయినప్పుడు ఇంకొకరు వచ్చి పరిపాలన చేస్తారు. మానవ రాజ్యాలన్నీ ఇలాగే సాగాయి. అయితే ఇక్కడ ఆ రాజ్యానికి నాశనం కలగదు, దానికి అన్నిటికీ నాశనం కలగదు. దీన్ని అంతం చేయలేరు ఎవరు. ఎందుకంటే పరలోకమందున దేవుడే స్థాపించిన రాజ్యం ఇది. దీనికి అంతం లేదు. తర్వాత ఆ రాజ్యం దాన్ని పొందిన వారికి కాక మరెవరికి చెందదు. ఇంతకీ ఆ రాజ్యం ఎక్కడుంది అనంటే దాన్ని పొందిన వారికి మాత్రమే తెలుసు, పక్కన వ్యక్తులు తెలియదు. అదే మిగిలినటువంటి రాజ్యాలు తెలుసు, కనబడతాయి. కానీ ఈ పరలోక రాజ్యం అన్నది ఎవరైతే దాన్ని పొందుతారో వాళ్ళకు తప్ప ఇంకొకరికి తెలియదు, అర్థం కాదు చెప్పినా సరే. అందుకని ఈరోజు క్రైస్తవ్యాన్ని మత ప్రచారం అని అంటున్నారు. ఎందుకు మత ప్రచారం అంటున్నారు? దాన్ని పొందిన వారికి కాకుండా పొందని వారికి అది తెలియదు, అర్థం కాదు అదేంటో. యేసు ప్రభు సువార్త ప్రకటించబడకుండా ఉండడానికి ఆపుతున్నటువంటి వ్యవస్థలు ఎన్నో మనం చూస్తున్నాం. ప్రస్తుతం మన దేశంలో జరుగుతున్నటువంటి మార్పులు కానీ ప్రపంచ దేశాల్లో జరుగుతున్నటువంటి మార్పులు కానీ యేసు ప్రభు సువార్త ప్రకటించబడకూడదు అని. మొదటి శతాబ్దంలో లేదా 200లో కానీ 300లో కానీ ఎంత దారుణమైన హింస చెలరేగిందంటే క్రైస్తవ్యానికి, క్రైస్తవ్యం లేకుండా చేయడానికి, క్రైస్తవ్యాన్ని లేకుండా చేయడానికి ఎవరి వల్ల కాదు కూడా. ఒకసారి మీకు ఒక సందర్భాన్ని చూపెడతాను. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 16వ వచనం నుంచి నేను చదివినిపిస్తాను. ఇది చారిత్రక సంఘటన. ఈ మనుషులను మనమేమి చేయదుము, వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడి ఉన్నది. యెరూషలేములో కాపురం ఉన్న వారికి అందరికీ స్పష్టమే, అది జరగలేదని చెప్పజాలము. అక్కడ ఈ శాస్త్రులు, ఈ పెద్దలు, అధికారులు మాట్లాడుకున్న మాటలు ఏంటంటే, అక్కడ ఒక వ్యక్తిని స్వస్థపరచడం జరిగింది అపోస్తలుడు. అప్పుడు ఈ స్వస్థతను చూసి అనేక మంది ఈ అపోస్తలు చెప్తున్నటువంటి సువార్తను నమ్మడం ప్రారంభించారు, యేసు ప్రభుని నమ్మడం ప్రారంభించారు. దాన్ని చూసినటువంటి ఆ పెద్దలు, ఈ మనుషులను మనమేమి చేయదుము, వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురం ఉన్న వారికి అందరికీ స్పష్టమే, అది జరగలేదని చెప్పజాలము. ఈరోజు యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి వ్యక్తులు జీవితాలు మారుతున్నాయి. వీళ్ళు మారలేదు అని చెప్పలేరు, కానీ మార్పుని స్వాగతించలేరు. చాలా కష్టంతో కూడుకున్న పని ఇది. ఇక్కడ ఇంతమంది గుమికూడాం కదా, గతంలో మనం ఇంత పద్ధతిగానే కూర్చొని ఇంత పద్ధతిగానే బ్రతుకుతున్నామా? ఎవరు ఎలా బ్రతికామో, ఎంత దారుణమైన పరిస్థితుల్లో బ్రతికాము. మరేంటి ఇప్పుడు ఇంత పద్ధతిగా కూర్చున్నాం? ఎవరు మార్చారు మనల్ని? ఈ సమయంలో ఇలా దేవుని వాక్యం వినడానికి ఉండేవాళ్ళమా? ప్రతిరోజు ప్రార్థనతో దేవునితో గడిపేవాళ్ళమా? లేఖనాలు చదివేవాళ్ళమా? ఎక్కడి నుంచి వచ్చింది ఈ మార్పు మనకి?
ఎక్కడి నుంచి వచ్చింది మార్పు? యేసు ప్రభువు నమ్ముకుంటేనే మార్పు వచ్చింది మనలో కదా. వీళ్ళు మారలేదు అని చెప్పలేరు, మార్పుని స్వాగతించలేరు. ఏం చేస్తారంట? అయినను ఇది ప్రజలలో వ్యాపింపకుండుటకై. ఏమవుతుంది వ్యాప్తి చెందితే? ఎంత వ్యాప్తి చెందితే అంతమంది మారుతారు, మనుషులుగా మారుతారు. ఇది ప్రజల్లో వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదని మనము వారిని బెదురు పెట్టవలనని చెప్పుకొనిరి. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపను కూడదని వారికి ఆజ్ఞాపించరి. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరు చెప్పుడి, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చరి. ప్రజలందరూ జరిగిన దాని గురించి దేవుని మహిమపరుచుండరి కనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమీ కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసరి. ఇలాంటివి అపోస్తల కార్యంలో బోల్డ్ అన్ని సంఘటనలు, ఇవన్నీ చారిత్రక సంఘటనలు. యేసు ప్రభు వెళ్ళిపోయినటువంటి తర్వాత చోటు చేస్తున్న సంఘటనలు ఇవన్నీ. యేసు ప్రభువుని బట్టి మాట్లాడకూడదని వీరిని బెదిరించడం, వీరిని కొట్టడం, చంపడం కూడా చూస్తాం మనం. దానికి నాశనం కలగదు. ఇక్కడ దానియేలు చెప్తున్నాడు, ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనం కలగదు. మిగిలినటువంటి మానవ రాజ్యాలన్నీ ఎవరు బలవంతులైతే వాళ్ళు ఆక్రమించుకుంటూ వచ్చారు. రాజవంశాలన్నీ కలిసిపోయాయి, చరిత్రలు కలిసిపోయాయి. ఎందుకు అంటే మానవుల చేత స్థాపించబడిన రాజ్యాలు వాళ్ళకు బలం పోయినప్పుడు రాజ్యాన్ని కోల్పోతూ వచ్చారు. కానీ పరలోకమందున దేవుడు స్థాపించబోయే రాజ్యానికి అంతం ఉండదు అని చెప్తున్నాడు యేసు ప్రభు రాకముందు ప్రవచనం. దానికి అంతం ఉండదు. అందుకే క్రైస్తవ్యాన్ని ఎంతమంది ఆపడానికి ప్రయత్నం చేసినా, ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా, చివరికి ప్రారంభంలో నీరో క్రైస్తవుల్ని కాగడాల్లాగా కాల్చేవాడు. వాళ్ళు కాలుతూ ఉంటే ఆ వెలుగులో విందు చేసుకునేవాడు అంట. తైలం పోసి క్రైస్తవులు కాలిస్తే అలా వాళ్ళు కాలుతూ ఉంటే ఆ వెలుగులో విందు చేసుకునేవాళ్ళంట, పార్టీలు చేసుకునేవాళ్ళంట. అంత క్రూరంగా క్రైస్తవ్యాన్ని లేకుండా చేయడానికి ప్రయత్నం చేశాడు. నీరో చనిపోయాడు, కానీ క్రైస్తవ్యం అలాగే ఉంది. అపోస్తలుడైన పేతురుని కానీ పౌలుని కానీ చంపినటువంటి క్రూరుడు. క్రైస్తవ్యం ఉంది, వాళ్ళు లేరు, వాళ్ళ రాజ్యాలు లేవు. దానికి నాశనం కలగదు, అంతం లేదు. ఎవడు క్రైస్తవ్యానికి ఎదురు తిరిగినా వాడు చరిత్రలు కలిసిపోవాలి తప్ప, కాలుగర్భంలో కలిసిపోవాలి తప్ప క్రైస్తవ్యాన్ని ఎవడు ఏం చేయలేడు. మొన్న ఒక ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటంటే ఒక సభ ఏర్పాటు చేసి ఆయన ఆహ్వానించి, అంటే యేసు ప్రభుని ఎంత నోటుకొస్తే అంత మాట మాట్లాడితే అంత గొప్పవాడు అనమాట. అలాంటి ఒక ప్రోగ్రాం పెట్టారు. యేసు ప్రభుని తిట్టిన వాళ్ళందరూ హీరోలు అంతే. అలా ప్రోగ్రాం పెట్టి అడిగారు, ఏమనంటే, మీరు ఇంత క్రైస్తవం మీద యుద్ధం చేస్తున్నారు, మీకు భయం లేదా అని. క్రైస్తవం మీద ఎవడైనా యుద్ధం చేయొచ్చు, ఎందుకంటే క్రైస్తవులు తిరిగి కొట్టరు. క్రైస్తవుల మీద ఎవడైనా యుద్ధం చేయొచ్చు, ఎందుకంటే క్రైస్తవుడు తిరిగి కొట్టడం. ఒక చెంప కొడితే రెండో చెంప చూపించమని చెప్పాడు యేసుప్రభు. కాబట్టే క్రైస్తవం మీదకి ప్రతి ఒక్కడు వస్తాడు. కొద్ది కాలం అలా ఉంటాడు, ఆ తర్వాత కనపడ్డు, కొద్ది కాలం అంతే. అలా వాళ్ళు అడిగారు, మీకు భయం లేదా? ఇంత క్రైస్తవ మాఫియా, క్రైస్తవం అంట మాఫియా అంట, క్రైస్తవ మాఫియా మీద మీరు యుద్ధం చేస్తున్నారంటే ఆయన చెప్పాడు, నేను భయపడుతున్నాను. నా భయం ఏంటంటే నేను చనిపోయేలోపు ఒక్క పాస్టర్ కూడా, ఒక్క చర్చి కూడా మిగలకూడదు అని అన్నాడు. అది జోకు. ఏంటంట,
నేను చనిపోయేలోపు ఒక్క చర్చి మిగలకూడదంట, ఒక్క పాస్టర్ మిగలకూడదంట. యూట్యూబ్లో డబ్బు సంపాదించుకోవడానికి అడుక్కోవడానికి వచ్చిన వాళ్ళంతా ఇలాంటి శబ్దాలు చేస్తే కామెడీ కాదు. నీరో చక్రవర్తి క్రైస్తవుల్ని కాగడాలాగా కాల్చాడు, సింహాలకి క్రూర మృగాలకి ఆహారంగా విసిరేశాడు, ఖడ్గంతో నరికి చంపించాడు, బైబిల్ను తగలబెట్టించాడు, చిత్రవధ గావించాడు. ఏం జరిగింది? ఏమీ జరగలే. నీరో లేడు, క్రైస్తవ్యం ఉంది. క్రైస్తవ్యాన్ని లేకుండా చేస్తాను అనడం వెర్రితనం, అమాయకత్వం. దానికి చప్పట్లు కొట్టడం రెండింతలు వెర్రితనం. క్రైస్తవ చరిత్రను చూసినప్పుడు క్రైస్తవం మీద జరిగిన దాడులు ఇక ఏ మతం మీద జరగలేదు. అలాగని క్రైస్తవ్యాన్ని నేను మతం అంటాం లేదు, వాళ్ళు మతం అంటున్నారు కాబట్టి ఆ పేరు ప్రయోగిస్తున్నారు అంతే. క్రైస్తవం మీద జరిగిన దాడులు ఇక వేరే ఏ మతం మీద జరగలేదు. బైబిల్ మీద జరిగిన దాడులు ఏ పుస్తకం మీద జరగలేదు. సువార్తను అడ్డగించినట్టుగా ఇక దేన్ని అడ్డగించలేదు. కానీ క్రైస్తవం ఇప్పటికీ ఉంది, ఇంకెప్పటికీ ఉంటుంది. ఎంత అణిచివేస్తే అంత ఎక్కువ అవుతుంది. క్రైస్తవానికి ఉండే లక్ష్యం ఏంటంటే దీనికి ఎంత ప్రతికూలత వస్తే అంత విస్తరిస్తుంది. ప్రతికూలత లేదనుకో విస్తరించదు, ప్రతికూలతలోనే విస్తరిస్తుంది. క్రైస్తవం తెలియక అనవసరంగా దీన్ని అణిచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత అణిస్తే అంత ఎక్కువ అవుతుంది. ఎందుకు అంటే ఇది పరలోకమందున్న దేవుడు స్థాపించిన రాజ్యం. దీనికి అంతం అనేది ఉండదు. అంతకంతకు విస్తరించడం తప్ప అంతం అనేది దీనికి ఉండదు. అంతం చేస్తాను, అడ్డుపడతానంటే ఆ అడ్డుబండ మీద ఎవడైతే పడతాడో వాడు నలిగిపోతాడు, ఎవడి మీద అయితే అది పడుతుందో వాడు తుత్తు నీరైపోతాడు. అంతే. యేసు ప్రభునే ఆ రాయికి ఎవడు అడ్డుపడతాడో వాడు నాశనం తప్ప రాయికి ఏం కాదు. పరలోకమందున్న దేవుడు స్థాపించిన రాజ్యం ఏంటి అంటే క్రైస్తవ్యం. దానికి నాశనం ఉండదు, అంతం ఉండదు. ఇకపోతే ఆ రాజ్యానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాక మరెవరికి చెందదు. ఎవడైతే యేసు ప్రభు దగ్గరకు వచ్చి మారు మనసు, పశ్చాత్తాపం, పాపక్షమాపణ కోసం వేడుతూ బాప్తీసం తీసుకుంటాడో వాడికి మాత్రమే తెలుసు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే నిజమైన దేవుడని, ఆయన పరిపాలనలోనే సమస్తం జరుగుతుందని, ఆయన ప్రణాళిక ఈ భూమి మీద నెరవేరుతుందని పక్క వ్యక్తికి అర్థం కాదు అది. ఎందుకంటే మిగిలినటువంటి రాజ్యాలు ఏంటంటే ప్రభుత్వం మారగానే మా రాజు ఈయన అని అందరికీ తెలిసిపోతుంది. కానీ ఈ రాజ్యం ప్రత్యేకత ఏంటంటే దాన్ని పొందిన వారికి మాత్రమే తెలుస్తుంది, అర్థమవుతుంది. మనకు అర్థమైంది కాబట్టి సువార్త మహాసభలు పెట్టాం, లేదా కరపత్రికలు తీసుకుని వీధి వీధికి వెళ్తున్నాం, ఇంటింటికి వెళ్తున్నాం. యేసు ప్రభువుని అంగీకరించండి అని. ఎందుకని? అర్థమైంది కాబట్టి. వాళ్ళు ఎందుకని వ్యతిరేకిస్తున్నారు? అర్థం కాలేదు కాబట్టి. దాన్ని పొందిన వారికి తప్ప అది ఇంకెవరికి చెందదు. అది పరలోక రాజ్యం యొక్క ప్రత్యేకత. యేసు ప్రభు అంటాడు కదా, నా నామాన్ని బట్టి, నన్ను బట్టి ఒక ఇంటిలో 5 మంది ఉంటే ముగ్గురికి విరోధంగా ఇద్దరు, ఇద్దరికి విరోధంగా ముగ్గురు. ఇంట్లో 5 మంది ఉంటే యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఇద్దరు ఇటువైపు, ముగ్గురు ఇటువైపు వస్తారంట. ఎందుకని? ఒకే కుటుంబం కదా. ఒకే కుటుంబం అయినప్పుడు అందరూ కలిసి ఉండొచ్చు కదా. అంటే యేసు ప్రభు సత్యం, జీవం, మార్గం. సత్యం అసత్యంతో కలిసి ఉండలేదు. అసత్యం చెప్పే ప్రతి మాటని సత్యం సంతోషంగా స్వీకరించలేదు. మార్గం మతాన్ని సహించలేదు. జీవం మరణాన్ని సహించలేదు. కనుక యేసు ప్రభు నమ్ముకున్నటువంటి వ్యక్తి ఇంకో మత నియమాలను, లేకపోతే నైతిక సూత్రాలను, లేకపోతే రకరకాల సిద్ధాంతాలను, రాద్ధాంతాలను పొరపాటు కూడా అంగీకరించడు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాక ఇంకెవరికి చెందదు, ఇంకెవరికి అర్థం కాదు అది. ఈ ప్రపంచానికి మనతో వచ్చిన సమస్య ఏంటంటే
మిగిలినటువంటి వ్యక్తులు ఇక వేరే మతస్థులతోనూ వేరే ధర్మాలతోనూ కలుస్తారు, అడపదడప కలుస్తారు. కానీ క్రైస్తవులు పొరపాటును కూడా, మోమాటానికి కూడా ఇంకొకరితో కలవరు. చాలామంది అంటూ ఉంటారు, మేము మీ క్రిస్మస్కి చర్చికి వచ్చి కేకు తింటాం, మీరెందుకు మా దగ్గరకు వచ్చి మేము పెట్టింది తినరు అని. వాళ్ళ కేకు తినచ్చు, మనం పొరపాటును కూడా వెళ్తామా? వెళ్ళొచ్చా? వెళ్ళము, తినము, భోంచేస్తాం. మరలా ఏది వాళ్ళ ఇంటికి వెళ్ళి భోంచేస్తాం ప్రేమపూర్వకంగా. కానీ వాళ్ళు అర్పించిన మనం పొరపాటును కూడా తినం. ఎందుకని? ఇది చూడడానికి చాలా అన్యాయంగా అనిపిస్తుంది కదా. మేమేమో పెద్ద మనసు చేసుకొని వస్తున్నాం, మీరు పెట్టే కేకులు తింటున్నాం, మీ భోజనాలు తింటున్నాం, మీరెందుకు రారు, మీరెందుకు తినరు? బయటకు చూసినప్పుడు చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది, అన్యాయంగా అనిపిస్తుంది. ఇదేంటిది? ఈ మాత్రం మత సామరస్యం లేదా అనిపిస్తుంది. ఇక్కడ మత సామరస్యం కాదు, సత్యం అసత్యంతో కలవదు. జీవం మరణాన్ని సూచిస్తున్నట్టు ఉండలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే, నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారానే తప్ప ఎవడునో తండ్రి వద్దకు రాడు. నేనే అనేటువంటిది ఎక్స్క్లూజివ్ స్టేట్మెంట్ అంటారు దాన్ని. ఎక్స్క్లూజివ్ అంటే ఇక దేన్ని కలుపుకోదు. ఇంక్లూజివ్ స్టేట్మెంట్ కాదు అది, ఎక్స్క్లూజివ్. ఇక ఎవరిని కలపడు యేసు ప్రభు, ఇక ఎవరు లేరు, నేనే, అంతే. అది ప్రపంచానికి మనతో వచ్చిన సమస్య. ఎంతసేపు యేసు ప్రభు అంటారు కానీ ఇక ఎవరిని ఒప్పుకోరండి మీరు. అది మనతో వచ్చిన గొడవ, మనతో వచ్చిన సమస్య అది. యేసు ప్రభు చెప్పాడు ఆ మాట. యేసు ప్రభు అంటాడు, ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి. మనకు ఇంగ్లీష్లో ఒక మాట మాట్లాడుతూ ఉంటారు, నీది చాలా న్యారో మైండ్ రా అంటూ ఉంటారు. అది లోకంలో న్యారో మైండ్ అనగానే ఒక నెగిటివ్ టోన్లో వినబడుతుంది. నా చాలా బ్రాడ్ మైండ్, నేను చాలా విశాలంగా ఆలోచిస్తానంటే బాగుంటుంది. న్యారో మైండ్ అంటే అర్థం ఏమని? అది నెగిటివ్ వినపడుతుంది. కానీ యేసుప్రభు ఏంటాడు తెలుసా? ఇరుకు మార్గంలో ప్రవేశించండి. యేసుప్రభు విషయానికి వస్తే మనం ఎంత న్యారోగా ఆలోచిస్తామంటే యేసుప్రభువే, అంతే, అంత ఇరుగ్గా ఆలోచిస్తాం. యేసుప్రభు విషయంలో, మిగిలిన విషయంలో బ్రాడ్గా ఆలోచిస్తాం, కానీ యేసుప్రభు విషయంలో, సత్యం విషయంలో, బైబిల్ విషయంలో, దేవుని విషయంలో మనంత న్యారో మైండ్ ఇంకొకడు ఉండకూడదు. క్రైస్తవులు వెరీ న్యారో మైండెడ్ పీపుల్. ఏ విషయంలో? సత్యం విషయంలో, దేవుని విషయంలో రాజీపడం, ఇంకొకరిని కలుపుకోం. ఎందుకంటే యేసు ప్రభు చెప్పింది ఎక్స్క్లూజివ్ స్టేట్మెంట్, నేనే అని చెప్పాడు. అది మిగిలిన ప్రపంచానికి వచ్చిన సమస్య. ఎవరితో కలవరు మీరు, అందుకనే విభేదాలు మనతో, అందుకనే మనం ప్రకటిస్తున్నప్పుడు గొడవలు. మిగిలినటువంటి మానవ సంబంధమైన రాజ్యాలు మానవులకు కనబడుతున్నాయి, కానీ ఈ పరలోక రాజ్యం అన్నది మానవులకు కనిపించదు. ఎవరు పొందుతారో వారికి మాత్రమే తెలుసు, మేము పరలోక రాజ్యంలో ఉన్నాము, ప్రభువైన యేసుక్రీస్తు పరిపాలనలో ఉన్నాము అనే విషయం తెలుస్తుంది. కనుక మనం సువార్త చేస్తాం, ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించండి, ఆయన అంగీకరిస్తేనే పరలోకము అని. ఇది బయట ప్రపంచానికి మత ప్రచారంగా అనిపిస్తుంది. ఇది మత ప్రచారం కాదు, నిజం. ఇది భవిష్యత్తు. ప్రస్తుతం నడుస్తున్న ప్రభుత్వం ఏంటంటే పరలోక రాజ్యం, పరలోక రాజ్య వ్యాప్తి జరుగుతుంది. ఎందుకు ఇక్కడ సువార్త సభ జరుగుతుంది? పరలోక రాజ్య వ్యాప్తి కోసం, పరలోక రాజ్య వ్యాప్తి కోసం ఇక్కడ సువార్త జరుగుతుంది. మత మార్పిడి కోసం కాదు, మతం మార్చడానికి కాదు. ఏ మతంలో ఉన్నా దేవుని దగ్గరికి వెళ్ళం, ఏ మతంలో ఉన్నా దేవుని దగ్గరికి వెళ్ళం. మతం అంటే నమ్మకం అని, మతం అంటే నమ్మకం అని. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే పరలోక రాజ్య వ్యాప్తి.
పరలోక రాజ్యం ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వము, దీని చక్రవర్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ రాజ్యంలోనికి రావాలి అంటే మారు మనసు, పశ్చాత్తాపం, పాప క్షమాపణ కొరకైన బాప్తిసం ద్వారా ఇందులో ప్రవేశించాలి. ఇది మనం ప్రకటిస్తున్నాం. యేసు ప్రభు ఏమని పరిచర్య ప్రారంభించాడు అంటే, కాలము సంపూర్ణమై ఉన్నది. ఏ కాలం సంపూర్ణమైందంటే దానియేలు ద్వారా వివరించబడినటువంటి ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు తానే భూమి మీద ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు అనే ప్రవచనం ఇది దానియేలు గ్రంథంలో. దానికి కాలం సంపూర్ణమైంది. ఆ ప్రవచన నెరవేర్పు జరుగుతుంది, ఇప్పుడు సంపూర్ణమైంది అని యేసు ప్రభు ప్రకటించడం ప్రారంభించాడు. అందుకే మనం చూస్తాం సువార్తల్లో ఇక్కడ చూడండి 32వ వచనం. సాయంకాలం ప్రొద్దుగుంకినప్పుడు జనులు సకల రోగులను, దయ్యములు పట్టిన వారిని ఆయన వద్దకు తీసుకుని వచ్చారు. పట్టణం అంతయు ఆ ఇంటి ఒకటి కూడి ఉండెను. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేక దయ్యములను వెళ్ళగొట్టెను. అవి తన్ను ఎరిగి ఉండినందున ఆయన ఆ దయ్యములను మాటలాడనేలేదు. వెంటనే చూడండి, సాయంకాలం ప్రొద్దుగింకినప్పుడు సకల జనులను, రోగులను, దయ్యమును పట్టిన వారిని ఆయన ఎద్దుకు తీసుకుని వచ్చారు. మనం యేసుప్రభు సువార్తను చదువుతున్నప్పుడు పదే పదే రోగులు రావడం, దయ్యాలు పట్టిన వాళ్ళు రావడం, రకరకాల శరీర దౌర్బల్యం కలిగిన వారు రావడం, చనిపోయిన వారు, కుష్ఠరోగులు వెంటనే యేసుప్రభు బాగు చేస్తూ ఉంటాడు. ఎందుకని? దేవుని రాజ్యం వ్యాప్తి చెందుతుంది అనే సూచన అది. దేవుని రాజ్యంలో దయ్యాలు ఉంటాయా? దేవుని రాజ్యంలో దయ్యాలు ఉంటాయా? అందుకే యేసుప్రభు దయ్యాలని వెళ్ళగొట్టాడు. దేనికి సంకేతం అంటే దయ్యం వెళ్ళేది దేవుడు వెళ్ళగొడితేనే. దేవుని రాజ్యంలో దయ్యాలకు పని లేదు కాబట్టి దయ్యాలు పారిపోతున్నాయి. దేవుని రాజ్యంలో రోగులు ఉంటారా? ఉండకూడదు. రోగం ఎక్కడి నుంచి వచ్చింది? పాపం వల్ల వచ్చింది. రోగాలను వెళ్ళగొడుతున్నట్టు దాని అర్థం ఏంటి? ఏదైనా తోటలో జరిగినటువంటి పాపానికి విరుగుడు జరుగుతుంది అని. చనిపోయిన వారిని తిరిగి లేపుతున్నాడు ఆయన. సావు ఎక్కడి నుంచి వచ్చింది? పాపం వలన జీతం ఏంటంటే, పాపానికి వచ్చే జీతం ఏంటంటే మరణం. అంటే పాపానికి విరుగుడు జరుగుతుంది. ఏదైనా తోటలో జరిగినటువంటి దాన్ని రివర్స్ చేస్తున్నాడు ఆయన. కుష్ఠరోగులు బాగు చేస్తున్నాడు. దాని అర్థం ఏంటి? చర్మాన్ని వారుస్తున్నాడు, కొత్త చర్మం ఇస్తున్నాడు. కొత్త చర్మాన్ని ఎవరు ఇవ్వగలరు? మానవుణ్ణి చేసినటువంటి దేవుడు. నేలబంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువుగా వాడు జీవాత్మయుడు. నరుడు జీవాత్మయుడు కదా. ఆ దేవుని నేనే, కనుకనే కొత్త చర్మాన్ని ఇస్తున్నాను. గుడ్డి వాళ్లకు కళ్ళు ఇచ్చాడు ఆయన. మానవుని చేసిన దేవుడు ఈయనే కాబట్టి కొత్తగా కళ్ళు ఇవ్వగలడు, నాలుక ఇవ్వగలడు, చెవి ఇవ్వగలడు, చనిపోయిన వ్యక్తిని బ్రతికించగలడు. ఏంటి మిరాకిల్స్ అన్ని ఏం చెప్తున్నాయంటే దేవుని రాజ్యం వ్యాప్తి చెందుతుంది. ఆయన కపెర్నహూము వెళ్తే కపెర్నహూములో చేస్తున్నాడు, లేకపోతే యెరూషలేము వెళ్తే యెరూషలేములో చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తే అక్కడ చేస్తున్నాడు. దాని అర్థం ఏంటంటే దేవుని రాజ్యం వ్యాప్తి చెందుతూ ఉంది. దేవుని రాజ్యం నుంచి దయాలన్నీ పారిపోతున్నాయి. దేవుని రాజ్యంలో నుంచి రోగాలు వెళ్ళిపోతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, మానవుడు అంగవైకల్యం ఈ అవలక్షణాలను వెళ్ళిపోతున్నాయి. ఇది దేవుని రాజ్యం వ్యాప్తి చెందుతుంది అనే దానికి బయటకు కనిపించేటువంటి లక్షణం ఇదే. కాలం సంపూర్ణమైంది. దానియేలు ప్రకటించినటువంటి ప్రవచనం సంపూర్ణమైంది. దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు. ఇప్పుడు ఈ దేవుని రాజ్యంలోకి మనం ఎలా రావాలి? మిగిలినటువంటి మానవ రాజ్యాలు ఉన్నాయి కదా, మిగిలిన మానవ రాజ్యాలన్నీ ఎలా ఉంటాయంటే ఆ ప్రభుత్వం మారుతుంది, ఈ వ్యక్తులు ఆ ప్రభుత్వంలో చేర్చబడతారు. మనం చేసేది ఏముండదు.
ఎన్నికలకు ముందు ఒక ప్రభుత్వం ఉంది, మనం అందులో ఆ పరిపాలన ఉన్నాం. తర్వాత ఇంకో పార్టీ వచ్చింది, మనం ఇందులో ఉన్నాం. ఇంకో పార్టీ వస్తుంది, అందులో ఉంటాం. మనం చేసేదేం లేదు, అక్కడ ప్రభుత్వం మారుతుంటుంది. కానీ పరలోక రాజ్యంలో మనం చేర్చబడాలి అంటే, మన పౌరసత్వం పరలోక రాజ్యంలో రావాలి అంటే మారు మనసు పొందాలి. ఇది ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ పరలోక రాజ్యానికి సంబంధించి ఏం చేయాలి? మారు మనసు పొంది సువార్తను నమ్మాలి, మనసు మార్చుకోవాలి. ఇంతగా మారు మనసు అంటే ఏంటి? పరలోక రాజ్యంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి అధికారం కిందికి మనం రావాలి అంటే, పరలోక రాజ్యం ఎక్కడుంది? ఇంతకీ భూమి మీద ఉన్న క్రైస్తవ్యం. 6 రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు భూమి మీద ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఎక్కడ స్థాపిస్తాడు? భూమి మీద ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఈ రాజ్యంలో ఉన్న వ్యక్తులు మరణిస్తే పరలోకానికి వెళ్తారు. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ పరలోక రాజ్యంలో చేర్చబడితే, ఈ క్రైస్తవ్యంలో ఉంటే ఇక్కడ మరణించిన తర్వాత పరలోకం వెళ్తారు. పరలోక రాజ్యం వేరు, పరలోకం వేరు. పరలోక రాజ్యం అంటే భూమి మీద ఉంటుంది, సంఘం, క్రైస్తవ్యం. ఈ పరలోక రాజ్యంలో చేర్చబడాలి అంటే, సంఘంలో చేర్చబడాలి అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి అధికారానికి ఒప్పుకోవాలంటే ఏం జరగాలంటే మారు మనసు పొందాలి. ఇంతకీ మారు మనసు అంటే ఏంటి? దేన్ని మారు మనసు అంటారు? 51వ కీర్తన 3వ వచనం ఏం చెప్తున్నాను? మారు మనసు అంటే ఏంటి అనేది మనకు తెలియాలి. 51వ కీర్తన 3వ వచనంలో, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది, నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది, నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను, నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను మొట్టమొదటిగా మారు మనసు అంటే ఏంటంటే, నేను పాపం చేశాను అని గుర్తించడం. మీరు సమాజంలోకి వెళ్ళండి, ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు అని గురించి అంత అవగాహన ఉండదో వాళ్ళు మాట్లాడేది తెలుసా? మేమేం పాపం చేసాం అంటారు. మన వీధిలోకి వెళ్ళి స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు మేమేం పాపం చేసాం అంటారు. మేమేం పాపం చేసాము అని అంటున్నారంటే, పాపం అంటే ఏంటో కూడా తెలియదు. పాపం చేయాలంటే ఏం తెలియాలి? ఆజ్ఞ ఏంటో తెలియాలి. ఆజ్ఞ ఏంటో తెలిస్తే అతిక్రమం ఏంటో తెలుస్తుంది. ఆజ్ఞ తెలియాలంటే ఆజ్ఞ జారీ చేసిన ఆయన ఎవరో తెలియాలి, దేవుడు తెలియాలి. పాపం తెలియదు కాబట్టి మేమేం పాపం చేసామంటారు. ఎక్కడి నుంచి ప్రారంభించలేక దేవుడు ఎవరు అనే దగ్గర నుంచి ప్రారంభించారు. ఆ దేవుడు అర్థం కాకుండా మనమే స్వాస్థాలతో దేవుని తయారు చేస్తున్నప్పుడు, ఇక వీళ్ళు కాదని, ఇంకొక దేవుడు ఉన్నాడని, ఆయన సృష్టికర్తని ఆయన నిరూపించి, ఆయన ఆజ్ఞల్ని వివరించి వాటిని అతిక్రమిస్తే పాపం అని చెప్పి ఇంత దూరం ప్రయాణం చేస్తే కానీ పాపం అంటే ఏంటో తెలియదు. మేమేం పాపం చేసామంటే యేసుప్రభు అర్థం కాడు. మారు మనసు అంటే మొట్టమొదటిగా నేను పాపం చేశాను అన్నది గుర్తెరగడం. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, తెలియాలి మనం చేసిన అతిక్రమాలు ఏంటో. రెండవదిగా పాపం అనేది ఏంటంటే, నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను. పాపం అనేది దేవునికి విరోధంగా బ్రతికేటువంటి స్థితి, దేవునికి విరోధంగా బ్రతికే స్థితి పాపం అనేది. మొట్టమొదటిగా పాపం అంటే మారు మనసు అంటే పాపాన్ని గుర్తెరగడం. రెండవదిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగచేయును. ఈ మారు మనసు దుఃఖము పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగచేయును. మారు మనసు అంటే రెండవదిగా ఏంటి అంటే దుఃఖపడడం. దేన్ని బట్టి? మనం చేసినటువంటి ఆ అతిక్రమాలు దేవునికి విరోధంగా చేశాము అని దుఃఖపడేది రెండవది మారు మనసులో. మొదటిగా నేను పాపం చేశాను గుర్తెరగడం, ఆ పాపం దేవునికి విరోధంగా చేశాను అన్నది గుర్తెరగడం.
తర్వాత ఆ చేసిన పాపాలకి దుఃఖపడడం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగ చేయను. దుఃఖపడడం. ఇక 4వదిగా అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 19వ వచనంలో మారు మనసు అంటే ఏమని రాయబడిందంటే, క్షమించండి, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం, దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్ళించడం, దుష్టత్వం నుండి మల్లుకోవాలి. మనం చేస్తున్న పాపం విషయమై మల్లుకోవాలి, వెనక్కి తిరగాలి. 19వ వచనం చూడండి ఒకసారి. ప్రభువు సముఖం నుండి విశ్రాంతి కాలంలో వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపమును తుడిచివేయబడు నిమిత్తం మారు మనసునుంది తిరగండి. ఎందుకు తిరగాలి అనంటే, మన పాపాలు తుడిచివేయబడాలంటే మనం చేస్తున్న పాపాల విషయమై తిరగాలి, దేవుని వైపు తిరగాలి. తరువాత లూకాసు వార్త 15వ అధ్యాయము 20 నుంచి 24 వచ్చా మనం చూస్తే ఇదంతా మారు మనసు అంటే ఏంటి చెబుతున్నాం. 15వ అధ్యాయము 20 నుంచి 24 నేను చదివినిపిస్తే, ఇక్కడ తప్పిపోయి మరలా దొరికినటువంటి కుమారుని గురించి వ్రాయబడినటువంటి సందర్భం ఇది. ఆ కుమారుడు నాన్నకి విరోధంగా తిరుగుబాటు చేసి దూరదేశానికి వెళ్ళి దుర్వ్యాపారం వల్ల ఆస్తినంతటిని పోగొట్టుకొని ఏమీ లేనివాడై అక్కడ బుద్ధి వచ్చినప్పుడు మాటలు సిద్ధపరుచుకొని మరలా నాన్న దగ్గరికి వచ్చినప్పుడు ఆ నాన్న వాడిని ఎలా స్వీకరించాడు అనంటే, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరుగెత్తి వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఆ కుమారుడు ప్రవర్తించిన ప్రవర్తనకి నాన్న తిరిగి చూపెడుతున్నటువంటి ప్రేమకి ఏమాత్రం పొందడం లేదు. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని 22వ వచనం చూడండి. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీని కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనం తిని సంతోషపడదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటి వారు సంతోషపడసాగిరే. ఎప్పుడైతే మనం పాపం చేశాం అని గుర్తెరుగుతామో, ఆ పాపం దేవునికి విరోధమైంది అని గుర్తెరుగుతామో, ఆ పాపాల విషయమై బాధపడతాము, అంటే పశ్చాత్తాపడతాము, ఆ పాపాల నుండి మల్లుకుంటాము దేవుని వైపు. అప్పుడు దేవుడు నన్ను ఇలా స్వీకరిస్తాడు. తప్పిపోయి దొరికినటువంటి కుమారుణ్ణి తండ్రి ఎంతగా స్వీకరించాడో లూకాసు వార్త 15వ అధ్యాయంలో, అలా నన్ను అంగీకరిస్తాడు దేవుడు. అంతగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఇదంతా నమ్మేదాన్ని మారు మనసు అని అంటారు. ఇక్కడ తండ్రి ఎప్పుడు ఆ వ్యక్తిని స్వీకరించాడు? ఆ వ్యక్తి అక్కడే పందులు వేపే దగ్గర ఉంటే స్వీకరించాడా? లేకపోతే అక్కడి నుంచి బయలుదేరి నాన్నను వెతుక్కుంటూ వచ్చినప్పుడు మాటలు సిద్ధపరచుకుని అప్పుడు స్వీకరించాడా? కనుక మనం పాపం చేస్తున్నామని, పాపం దేవునికి వ్యతిరేకమైందని, ఆ పాపం విషయమై దుఃఖపడి ఆ పాపం నుంచి మల్లుకొని తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు ఆయనను ఎలా స్వీకరిస్తాడు అని మన మనసులో నిశ్చయించుకునేదాన్ని మారు మనసు అంటారు. కాలం సంపూర్ణమైంది, పరలోక రాజ్యం సమీపమైంది. కనుక మారు మనసు పొంది సువార్తను నమ్మండి. మారు మనసు పొంది ఏం చేయాలి? సువార్తను నమ్మాలి. ఎందుకు సువార్త అంటే ఏంటి? సువార్త అంటే శుభవార్త. ఎవరికి శుభవార్త ఇది?
ఎవరైతే తాము పాపం చేస్తున్నామని, తమ పాపాలకి ప్రాయశ్చిత్తం ఎలా అని బాధపడుతుంటారో వాళ్ళకి శుభవార్త ఏంటంటే, ఇక మీద మీరు చేసిన పాపాలను బట్టి మీరు చింతించాల్సిన అక్కర్లేదు. మీ పాపాల కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువలో ప్రాణం పెట్టాడు. మీరు పొందవలసిన శిక్ష ఆయన అనుభవించాడు. మీ స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. ఆయన స్థానాన్ని మనకిచ్చాడు. కాబట్టి ఉచితమైన రక్షణ, ఉచితమైన పరిశుద్ధత, ఉచితమైన నీతిమంతులుగా మనం చేయబడతాం. క్రీస్తును నమ్మడాన్ని బట్టి మనం నీతిమంతులుగా చేయబడతాం. మన పాపానికి శిక్ష ఆయన శరీరమందు విధించబడింది అని నమ్మేదాన్ని సువార్తను నమ్మడం అని అంటారు. లేఖనముల ప్రకారం క్రీస్తు చనిపోయెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచెను. ఇది సువార్త. సువార్త అంటే నేను చేసినటువంటి నీతి పనులు, దాన ధర్మాలు, పుణ్యకార్యాలను బట్టి నేను పరలోకం వెళ్ళను. ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో చేసినటువంటి ప్రాణత్యాగాన్ని బట్టి నేను పరలోకం వెళ్తాను అని నమ్మేదాన్ని సువార్త నమ్మడం అంటారు. పరలోక రాజ్యంలో చేర్చబడాలి అంటే మారు మనసు పొంది సువార్తను నమ్మితే అప్పుడు పరలోక రాజ్యంలో చేర్చబడతాం. ఇది యేసు ప్రభు పరిచర్య ప్రారంభించినప్పుడు ప్రకటించినప్పుడు మొట్టమొదటి ప్రకటన ఇది. లూకా సువార్త 16వ అధ్యాయంలో ఒక సంఘటన చోటు చేసుకుంది. అంటే మారు మనసు పొంది సువార్తను నమ్మడం అంటే ఏంటి అనేదానికి చారిత్రక సంఘటన ఒకదాన్ని నేను మీకు చూపెడతాను. ఇక్కడ పౌలుని, శీలని కొట్టి చెరసాల్లో బంధించారు ఫిలిప్పి అనే ప్రాంతంలో. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఫిలిప్పి ప్రాంతంలో ఒక తప్పుడు కేసు పెట్టి పౌలుని, శీలని ఇరువురిని చెరసాల్లో బంధించారు. ఆ చెరసాలకి అధిపతి ఒక ఆయన ఉన్నాడు. చెరసాల్లో ఉన్న వ్యక్తులందరినీ చూసుకోవాలి జాగ్రత్తగా, వాళ్ళు పారిపోకుండా. అలా కాపలా కాస్తున్నాడు. అర్ధరాత్రి అయింది. ఒక అసాధారణమైన సంఘటన చోటు చేసుకుంది. అదేంటో చూద్దాం. 16వ అధ్యాయం అపోస్తుల కార్యములు 22 నుండి. అప్పుడు జనసమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రమును లాగివేసి వారిని బెత్తములతో కొట్టవాలని ఆజ్ఞాపించరు. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేసి భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించరే. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును, శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండరి, ఖైదీలు వినుచుండరి. అప్పుడు అకస్మాత్తుగా భూకంపం కలిగెను. చెరసాల పునాదులు అదరెను. వెంటనే తలుపులన్నీ తెరచుకొనెను. అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండటం చూసి ఖైదీలు పారిపోయారనుకుని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయాను. ఈ సందర్భాన్ని కాస్త వివరిస్తాను అర్థం కావడానికి. ఆ వ్యక్తుల చేత కొట్టబడినటువంటి పౌలు, శీలలు అర్ధరాత్రి వేళ దేవునికి ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుతున్నారంట. ఈలోపు ఏమైంది? అయితే మధ్యరాత్రి వేళ పౌలును, శీలయు దేవునికి ప్రార్థిస్తూ కీర్తనలు పాడుతూ ఉండదు, ఖైదీలు వినుచుంటది. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను. చెరసాల పునాదులు ఆదరెను. వీళ్ళు ప్రార్థిస్తూ పాట పాడుతూ ఉంటే మహాభూకంపం కలిగిందంట. ఎక్కువ తీవ్రతతో పెద్ద భూకంపం వచ్చింది, చిన్నది కాదు, పెద్ద భూకంపం వచ్చింది. భూకంపం రాగానే చెరసాల పునాదులు అదిరాయంట. ఇప్పుడు చెరసాల పునాదులు అదిరితే ఏం జరగాలి? పైకప్పు కూలిపోవాలి కదా. భూకంపం వస్తే బిల్డింగులు ఏమవుతాయి? కూలిపోతాయి. చెరసాల పునాదులు అదిరిపోయాయి. వచ్చిన భూకంపం ఏంటి? చాలా పెద్దది, మహాభూకంపం, చిన్నది కాదు. అయితే అంత భూకంపం వచ్చి ఏం చేసిందంటే చెరసాలను కూల్చలే. ఏం చేసిందంట? ఆ తాళాలు ఓపెన్ చేసిందంట. ఇలాంటి భూకంపం ఎప్పుడైనా చూసామా?
భూకంపం వస్తే బిల్డింగ్లు కూడడం మనకు తెలుసు కానీ ప్రాణ నష్టం మనకు తెలుసు కానీ ఈ భూకంపం ఏంటంటే మహాభూకంపం. అది వచ్చి ఏం చేసిందంటే తాళాలు ఊడదీసిందంట, తాళాలు ఊడిపోయాయి. అంత భూకంపం వచ్చి ఏ హాని జరగకుండా తాళాలు ఊడిపోతే కొంచెం ఏమాత్రం ఆలోచన ఉన్నా సరే ఖచ్చితంగా ఆలోచించాలి. ఈ భూకంపం ఏంటి చాలా విచిత్రంగా ఉంది, తాళాలు ఊడదీసింది. యేసు ప్రభు శిలువ మీద ప్రాణం పెట్టినప్పుడు కూడా భూకంపం వచ్చింది. ఆ భూకంపం కూడా ఎవరిని చంపలే, ఎవరికి హాని చేయలే. ఏం చేసింది? సమాధులు తెరవబడేట్టు చేసింది. సమాధులు తెరుచుకున్నాయి అంతే. ఆ దేవాలయంలో తెర జరిగింది, 2 సమాధులు తెరవబడ్డాయి. ఏం చెప్తున్నాయంటే ఈ భూకంపం అన్నది సాధారణమైన భూకంపం కాదు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ కార్యం అన్నది ఆయన చేసిన కార్యమే తప్ప ఇది మనకై మనం సిలువ ఎక్కించినటువంటి సంఘటన కాదు. ఇది పరలోకమందున్న దేవుడు నెరవేర్చుకున్న కార్యం. ఇది ఇందులో మనం పావులుగా వాడబడ్డమే తప్ప వాస్తవానికి ఇది దేవుని కార్యం అనే దానికి వచ్చింది ఆ భూకంపం. అందుకని సమాధులు తెరవబడ్డాయి. ఈ ప్రభువైన యేసుక్రీస్తు కేక విని సమాధులు తెరవబడ్డాయంటే సమాధుల్లో ఉన్న వ్యక్తులు పిలిచేటువంటి, సజీవులుగా పిలిచేటువంటి దేవుడు ఈయనే. ఈయన ద్వారానే మృతులు సజీవులు అవుతారు. జీవాధిపతి అయినా మనం జీవాధిపతిని చంపాం అన్నది అర్థం కావాలి, సూచన అది. ఆ భూకంపం తెరను 2గా చింపింది అంటే అర్థం ఏంటంటే ఇక మీదట ఈ దేవాలయంలో కాదు వెతకాల్సి ఉంది, శిలువ మీద వెతకండి, శిలువ మీద చూడండి. ఆ శిలువ మీద వేలాడుతున్నాడు ఆయనే జీవాధిపతి. దేవాలయంలో తెర అటువైపు ఏదో ఉందని వెతకండి, ఏమీ లేదు. సూచన ఆ భూకంపం. ఇక్కడ చూడండి, మహాభూకంపం వచ్చింది. వస్తే చెరసాల పునాదులన్నీ అదిరిపోయాయంట. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనేను. భూకంపం వచ్చి తలుపులు తెరవడం ఏంటి అంటే ఈ భూకంపం సాధారణమైంది కాదు. ఈ భూకంపం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరితో, ఆ చెరసాల్లో ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. అయితే అందరికీ అర్థం కాలేదు. ఈ చెరసాల నాయకుడికి మాత్రమే అర్థమైంది. వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాయంట. అందరి బంధకములు ఊడినాం. తలుపులు మాత్రమే కదంట, అందరి బంధకాలు కూడా ఊడిపోయాయంట. ఏ విధమైన భూకంపం ఇది? సరే, చెరసాల తలుపు తెరుచుకున్నాయంటే ఏదో ఆ అదురులకి ఆ గేట్లు ఏదో ఊడిపోయాయంటే అర్థం ఉంది, కానీ వీరు బంధకాలు కూడా ఊడిపోవడం ఏంటి? ఊడిపోయాయి. 27వ వచనం, అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉన్నట్టు చూసి ఖైదీలు పారిపోయిరి అనుకుని కత్తి దూసి తన్ను తాను చంపుకొని పోయాను. ఈ లోపల ఉన్నటువంటి ఖైదీలంతా వెళ్ళిపోయారేమో అనుకున్నాడు ఆ వ్యక్తి. మరి అంతే కదా, బంధకాలు ఊడిపోయాయి, ఈ తాళాలు ఊడిపోయాయి. ఇప్పుడు ఖైదీలు ఏం చేయాలి? ఖైదీలు లోపల ఉంటేనే వాళ్ళు తప్పించుకునేందుకు రకరకాల ప్రయత్నం చేస్తారు, కానీ ఖైదీలు ఎక్కడికి కదలలేదంట. వారికి బయటికి పారిపోవాలనే ఆలోచన రాలే, ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉన్నారు. మరలా ఈ మార్పులన్నీ గమనిస్తున్నారా? వచ్చిన భూకంపం ఏంటి, దాని తీవ్రత ఏంటి, అది చేసిన పనులేంటి? ఈ ఖైదీలు, కరుడు కట్టిన నేరస్తులు, వారి సంఖ్యలు తెగిపోయినా సరే ఒక్కడు కూడా అడుగు బయటికి వెళ్ళి అక్కడే ఉన్నారు. సూపర్ న్యాచురల్ ఈవెంట్స్ అంటారు వీటిని. అప్పుడు వెంటనే ఈయన ఏమనుకున్నాడు అంటే ఖైదీలంతా వెళ్ళిపోయారు. ఇది చిన్న విషయమే, ఏదైనా అవకాశం దొరికితే ఖైదీ పారిపోతాడు అనేది చిన్న విషయం. అయితే ఖైదీలు పారిపోలే, ఒక్కడు కూడా వెళ్ళిపోలే. వెంటనే చెరసాల నాయకుడు తీసుకున్నటువంటి తీర్మానం ఏంటంటే తన కత్తి తీసుకొని తను చంపుకోవడానికి ప్రయత్నం చేశాడు, సూసైడ్ చేసుకోవడానికి. ఎందుకు అంటే అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 19వ వచనంలో ఇక్కడ పేతురు విడిపించబడతాడు కదా, చెరసాల్లోంచి పేతుర్ని దేవదూత తీసుకొని వస్తాడు కదా. ఆ సందర్భంలో హేరోదు అతని కోసం వెతికినప్పుడు అతడు కనబడినందున కావలి వారిని విమర్శించి వారిని చంపనాజ్ఞాపించెను. కావలి వారిని అడిగాడంటే ఎక్కడా అని అడిగితే ఆయన కనబడలే. వాళ్ళకేం తెలుసు పాపం, తాళాలన్నీ అలాగే ఉన్నాయి, పేతురు మాత్రం బయటకు వచ్చాడు. మాకు తెలియదు అంటే వారిని చంపేశాడు అంతే. ఎందుకని? మీకు కదా నేను అప్పగించింది, మీ చేతిలోంచి ఆ వ్యక్తి తప్పించుకుని పోతే మీ ప్రాణాన్ని తీసేస్తాం.
ఇది తెలిసినటువంటి చెరసాల నాయకుడు ఏం చేశాడు అంటే వెంటనే కత్తి తీసుకొని తను పొడుచుకుంటున్నాడు, చంపుకుంటున్నాడు. కారణం ఏంటంటే నేను బ్రతికి ఉంటే మరలా విచారిస్తారు. ఆ విచారణ చాలా దారుణంగా ఉంటుంది. విచారించడం అంటే అలా కుర్చీలో కూర్చోబెట్టి అడగడం కాదు, అత్యంత క్రూరంగా హింసిస్తారు. నీవే వారిని తప్పించావు, ఏదో కుమ్మక్కయ్యావు అని దారుణంగా శిక్షిస్తారు. చివరిగా ప్రాణం తీస్తారు. ఇంతెందుకు, నాకు నేనే చనిపోతే బాగుంటుంది కదా అని అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులని తెరిచి ఉన్నట్టు చూసి ఖైదీలు పారిపోయారు అనుకుని కత్తి దూసి తాను చంపుకొనబోయాను. ఇలా ఆయన చంపుకుంటూ ఉంటే 28వ వచనం, అప్పుడు పౌలు నీవు ఏ హానియు చేసుకునవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. వెంటనే పౌలు, అయ్యా ఏ హాని చేసుకోవద్దు, అందరం ఇక్కడే ఉన్నాం, ఎవ్వరు బయటికి వెళ్ళలే, నువ్వు చంపుకోవాల్సిన అక్కర్లే. 29వ వచనం, అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచూ పౌలుకును శీలకును సాగిలపడి. పౌలు చెప్పిన మాటలు వినలే, నమ్మలే. వెంటనే దీపం తెమ్మన్నాడు. దీపం తెమ్మని అందరి ఆ గదులు ఉంటాయి, అందరి గదుల్లోకి వెళ్ళి చూశాడు. అందరు ఇక్కడే ఉన్నారు, ఎవ్వరు బయటికి వెళ్ళలే, అందరు అక్కడే ఉన్నారు. అప్పుడు పౌలుకి శీలకి సాగిలపడి, నేరుగా వచ్చి పౌలుకి శీలకి సాగిలపడ్డాడు. ఎందుకు సాగిలపడ్డాడు? మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు, మీరు పాటలు పాడుతున్నప్పుడు ఈ అద్భుతం జరిగింది, ఈ అసాధారణమైన సంఘటన చోటు చేసుకుంది. కరుడు కట్టిన ఈ ఖైదీలు ఒక్కడు బయటికి వెళ్ళలే, వారి సంఖ్యలు తెగిపోయినా, తాళాలు విడదీయబడినా బయటికి వెళ్ళలే. అంతకుమించి మహాభూకంపం కలిగింది, అయినా సరే ఒక్క పెచ్చు ఉండలే ఈ బిల్డింగ్కి. కాబట్టి మీరు దేవుని ప్రజ, మీరు ప్రార్థన చేసినప్పుడు మీ దేవుడు వింటున్నాడు, మీ దేవుడు సమాధానం ఇచ్చాడు. ఆ దేవుడికి చెప్పి నా ప్రాణాన్ని కాపాడండి. ఇప్పుడు ఒక విషయంలో కాపాడారు, నన్ను నేను చంపుకుంటూ ఉంటే ఈ రోమ్ ప్రభుత్వం నుంచి నన్ను కాపాడారు. ఎలా కాపాడారు? ఖైదీలు పారిపోకుండా చేయడం ద్వారా నన్ను నేను చంపుకోకుండా కాపాడారు. ఒకటి జరిగింది, భౌతికమైనటువంటి రక్షణ వచ్చింది నాకు. ఇప్పుడు నాకేం కావాలి అంటే మీ దేవుడి నుంచి నేను తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఆ దేవుడు ఎవరో ఈయన తెలియదు. పౌలు శీలల దేవుడు అని తెలుసు, కానీ ఆ దేవుడు ఎవరో తెలియదు. ఇంత అద్భుతం చేసిన ఈయన చేతిలో నుంచి నేను ఎలా తప్పించుకోవాలి? నాకు రక్షణ ఎలాగ వస్తుంది? రోమ్ చక్రవర్తి చేతిలో నుంచి తప్పించుకోగలిగాను, మరి దేవుని చేతిలో నుంచి నేను ఎలా తప్పించబడాలి? అడుగుతాడు చూడండి ఇక్కడ. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అనినో. ఏ రక్షణ ఇది? ఆత్మీయమైన రక్షణ ఇది. భౌతికంగా రక్షించబడ్డాడు, కత్తితో పొడుచుకొని చనిపోకుండా. అలా పౌలు శీలల దేవుడు ఈ ఖైదీల హృదయాన్ని అక్కడే ఉండేటట్టుగా చేశాడు. ఇప్పుడు ఆ దేవుని చేతిలో నుంచి నాకు రక్షణ ఎలా వస్తుంది? అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలెను అనినో. అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పాను. అప్పుడు చెప్పిన మాట ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తులో విశ్వాసముంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు, నీవు రక్షణ పొందితే ఇంట్లో వాళ్ళు కూడా తెలుస్తుంది కదా. యజమానికి సత్యవర్తం అయితే ఇంట్లో వాళ్ళు కూడా సత్యవర్తం అవుతుంది, చెబుతాడు కాబట్టి. అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. చాలామంది ఏమనుకున్నారు అంటే ఇంట్లో పెద్ద బాప్తీసం తీసుకుంటే ఇంక అందరికి రక్షణ వస్తుందేమో అని. అలా కాదు, దాని అర్థం అది కాదు. నేను మారితే నేను ఊరుకుంటానా? నేను మారితే నేను ఊరుకోను, చెబుతాను ఈయన దేవుడు, మనం చేస్తున్నది అబద్ధము అని చెబుతాను. చాలామంది ఏమనుకున్నారు అంటే నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారని, కానీ ఓహో నేను నమ్ముకుంటే ఇంట్లో వాళ్ళంతా రక్షణ, దాని అర్థం అది కాదు. ఇప్పుడు నా ఇంట్లో నేను చదువుకున్నాను అనుకో, ఇంట్లో అందరూ చదువు వచ్చేస్తుంది అంటే రాదు కదా.
నేను చదువుకున్నప్పుడు చదువు ప్రాముఖ్యతను గురించి నాకు తెలిసినప్పుడు ఇంట్లో వాళ్ళందరినీ చదువుకునేటట్టుగా చేస్తాను. అది దాని అర్థం. చదువుకున్న ఇల్లాలు ఇంటికి దీపం అనే ఒక సామెత ఉంది. అంటే చదువుకున్న ఇల్లాలు ఉంటే ఇంట్లో అందరూ చదువు వస్తుందని కాదు, ఆవిడికి చదువు ప్రాముఖ్యత తెలుసు కాబట్టి అందరూ కూర్చోబెట్టి చదువుతున్నారా లేదా ఆ విధానం నడిపిస్తుంది అని అర్థం. నీవు నీ ఇంటి వారు రక్షించబడతారంటే ఒకడు బాప్తిజం పొందితే అందరు రక్షణ పొందుతారు, అది కదా దాని అర్థం. ఒక్కసారి ప్రభువైన యేసుక్రీస్తును రుచించిన వాడు చెప్పకుండా ఉండలేడు. అది అపోస్తలుడైన పేతురు అంటాడు. ఈ నామాన్ని బట్టి మీరు ఇక మీదట బోధించకూడదంటే మేము విన్న వాటిని కన్న వాటిని చెప్పక ఉండలేము అని అన్నాడు. వాళ్ళు విన్నారు, వాళ్ళు చూశారు, వాటిని చెప్పక ఉండలేము, చెబుతాం అంతే. యేసుప్రభు నిజంగా రుచిస్తే వాడి నోటికి కుట్లు వేసినా తెంపుకొని మరీ మాట్లాడతాడు. ఏది నిజంగా రుచిస్తే. నిజంగా రుచించలేదనుకో వాడిని ఎంత చేసినా వాడు మాట్లాడడు. రుచిస్తే కదా మాట్లాడగలుగుతాం. అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలన్నప్పుడు అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారని చెప్పి. రక్షణ ఎలాగొస్తుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరించడం ద్వారా. ఎవరి నుంచి రక్షణ ఇది? ఎవరి నుంచి రక్షణ ఇది? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ప్రభువైన యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి మనం తప్పించబడ్డాం. దేని విషయం? దేవుని ఉగ్రత నుండి తప్పించబడ్డాం. ఉగ్రత అంటే కోపం. ఇంతకు ఎందుకు కోపం ఆయనకి? ఏం చేసాం మనం? చాలామంది ఏం మాట్లాడతారంటే అన్ని తమాషాలు మాట్లాడతారు. మేము ఎవరికి ఏ హాని చేసిన వాళ్ళం కాదు, 10 మందికి పెట్టిన వాళ్ళం కానీ వారికి కీడు చేసిన వాళ్ళం కాదు, మంచి మంచి జోకులు వేస్తుంటారు కదా. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి, మీ అపరాధముల చేతును పాపముల చేతును మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. మీరు వాటిని చేయొచ్చు, వాటిని అంటే అపరాధాలని పాపాలని, మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటారు. వారితో కలిసి మనమందరం శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనొచ్చు, మన శరీరాశను అనుసరించి మునుపు ప్రవర్తించు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటమే. కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటమే. దేవుని ఉగ్రతకి మనం ఎలా పాత్రులమంట? స్వభావ సిద్ధముగా, అంటే బై నేచర్. మన స్వభావం ఏంటంట? దేవుని ఉగ్రతకు లోనైనటువంటి స్వభావము. దేవుడు ఆదాముని తన స్వరూపంలో చేస్తే, తన పోలికలో చేస్తే, ఆదాం పాపం చేసిన తర్వాత తన పోలికలో కయ్యను కన్నాడు. కయ్యను ఏమయ్యాడు? ఆయన క్వాలిఫికేషన్ అంటే హంతకుడు, మొట్టమొదటి హంతకుడు. ఎందుకు హత్య చేశాడు? తన పోలికలో కన్నాడు కాబట్టి. స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమే. నేను పాపంలో పుట్టినవాడును, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించను. బీజమే పాపం. ఇక మధ్యలో మంచి పనులు చేసేదేంటి? నేనేం పాపం చేశాను, నేనేం తప్పు చేశాను అంటే ఏం అర్థం కాలేదని. బీజమే పాపం. చింత చెట్టుకు మల్లెపూలు పూస్తాయా? పోయావు. పాప సహితునిలో నుండి పాప రహితుడు రాగలిగిన ఎంత మేలు అంటాడు యోగు. పాప సహితునిలో నుండి పాప రహితుడు వస్తాడా? పాపం చేసే వాళ్ళ నుంచి పాపం చేయనోడు వస్తాడా? రాడు కదా. అంటే పుట్టుకే పాపమా? జన్మతః పాపులమే, కర్మతః పాపులమే. పాపాన్ని దేవుడు క్షమిస్తాడా? క్షమించడు. దాన్ని మాట్లాడుతున్నాడు పౌలు. కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమే. కనుక దేవుని ఉగ్రత మన మీద సిద్ధంగా ఉంది. ఎప్పుడు చనిపోయినా దేవుని ఉగ్రత అలా కుమ్మరించబడుతుంది. ఎందుకంటే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రలు అంతే. మనం చేసామో చేయలేదు కాదు, పుట్టుకే పాపంలో పుట్టాం. కనుక ఈ దేవుని ఉగ్రత నుండి మనల్ని తప్పించాలి. ఎవరు తప్పించాలి?
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువలో ప్రాణం పెట్టడం ద్వారా దేవుని ఉగ్రత నుండి మనల్ని తప్పించాడు. ఈ రోమియోలు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఆ బ్యాక్గ్రౌండ్లో మనం ఏం అర్థం చేసుకోవాలంటే, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. మనం నిర్గమకాండం చదివినప్పుడు ఐగుప్తు వీధుల్లో సంహారపు దూత తిరుగుతూ ఉన్నప్పుడు ఆ సంహారపు దూత చేతి నుండి రక్షించింది ఎవరు? ఇశ్రాయేలుల జ్యేష్ఠ సంతానాన్ని. ఆ గొర్రెపిల్ల రక్తం. ఆ సంహారపు దూత ఆ రక్తమును చూచి ఆ ఇంటిని దాటిపోయాడు. ఆ రక్తాన్ని చూచి ఆ ఇంటిని దాటిపోయాడు. ఆ లోపల ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తి మంచోడని కాదు దాటిపోయింది, ఆ రక్తాన్ని చూసి, వారిని చూసి కాదు. నా మీద ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ఉంటే, నేను ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తాలు కడగబడితే ఆ రక్తాన్ని బట్టి నేను తప్పించబడతాను, రక్షించబడతాను తప్ప నన్ను బట్టి కాదు. అది రాయబడుతుంది. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, అంటే మనం చేసిన దాన్ని బట్టి కదా నీతిమంతులమి కాదు, ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి. ఆ రోజు ఐగుప్తు వీధుల సంహారపు దూత ఆ రక్తాన్ని చూచి దాటిపోయాడు. ఈరోజు ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయిస్తారో, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రాణత్యాగాన్ని అంగీకరిస్తారో, ఆ యేసు ప్రభు ప్రాణత్యాగాన్ని బట్టి ఉగ్రత మన మీద నుంచి దాటిపోతుంది. అది మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. దేవుని ఉగ్రత నుండి మనల్ని కాపాడే ఏకైక సాధనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తం. కాలం సంపూర్ణమైనప్పుడు పరలోక రాజ్యం సమీపించిందని మారు మనసు పొంది సువార్తను నమ్మండి అని ప్రకటించడం ప్రారంభించిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సువార్త అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాలకి మన నిత్యత్వానికి సంబంధం ఏంటి అని వివరించడమే సువార్త అంటే. మనం స్వభావ సిద్ధంగా దైవ ఉగ్రతకి పాత్రులమి. ఆ ఉగ్రత నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తప్పించని శిలువ మీద ప్రాణం పెట్టాడు. ఏ కులమైనా, ఏ గోత్రమైనా, ఏ ప్రాంతమైనా, ఏ మతమైనా, ఏ దేశమైనా, ఏ కాలమైనా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువ దగ్గరికి రాకపోతే, ఆయన రక్తాన్ని ఆశ్రయించకపోతే, యేసు ప్రభు పాదము చెంతకి మోకాల మీదకి వచ్చి ప్రభువా నేను పశ్చాత్తాపడుతున్నా, నన్ను క్షమించని వేడుకోకపోతే, మారు మనసు పొందకపోతే వాడికి రక్షణ లేదు. ఎవరి నుంచి రక్షణ లేదు? దేవుని ఉగ్రత నుండి వాడు తప్పించబడలేడు. ఈ చెరసాల నాయకుడికి దేవుళ్ళు లేరా? చెరసాల నాయకులకి దేవుళ్ళు లేరా? రోమేడు ఆ వ్యక్తి. మీరు రోమన్ కల్చర్ గురించి, రోమన్ రిలీజియన్ గురించి మీరు చదవండి. ఎంతమంది దేవుళ్ళో మనం క్రిస్మస్ చేసుకుంటాం, డిసెంబర్ 25 చేసుకుంటాం కదా. అది సూర్యుని పుట్టినరోజు. ఎవరు పుట్టినరోజు? యేసు పుట్టినరోజు కాదు డిసెంబర్ 25 అంటే. డిసెంబర్ 25 అంటే యేసు పుట్టినరోజు కాదు, సూర్యుడు పుట్టాడు అని నమ్ముతారు రోమియోలు. భారతదేశంలో కాదు, రోమియోలు. సన్ గాడ్ అంటారు వాళ్ళు. సూర్యుడిని దేవుడిగా కొలుస్తారు వాళ్ళు. సూర్యుడు దేవుడా, నక్షత్రమా? జ్యోతి. భూమి మీద వెలుగివ్వడానికి దేవుడు చేసిన జ్యోతి, లైట్. అది అంతే. లైట్కి నమస్కారం పెడితే ఏమొస్తుంది? ఇప్పుడు లైట్ చుట్టూ పురుగు తిరిగాయంటే అర్థం ఉంది, కానీ లైట్ చుట్టూ మనం తిరిగామంటే అర్థం ఏంటి? పురుగులకు తెలియదు అది లైట్ అని, మనకు తెలియాలి కదా అది లైట్ అని. కానీ రోమిలు సూర్యుడికి నమస్కారం పెడతారు, సూర్యుడిని దేవుడిగా ఆరాధిస్తారు వాళ్ళు. ఆ సూర్యుడు అంట డిసెంబర్ 25 పుట్టాడంట. అయితే కాన్స్టంటైన్ అయిన చక్రవర్తి ఏం చేశాడు అంటే, అటు మతాన్ని ఇటు రాజకీయాన్ని రెండింటిని కలపడానికి యేసు ప్రభువును కూడా నీతి సూర్యుడని వర్ణించబడింది కదా. కాబట్టి ఈ పుట్టినరోజు ఏందే అని చెప్పాడు. అలా ఒక అబద్ధం వచ్చేసిన సమాజంలోకి. డిసెంబర్ 25 అనగానే ఇక యేసు ప్రభు పుట్టాడని ఆ కేకులన్నీ మనం తినేసేయడం కదా. అపోస్తులకు లేని ముచ్చట మనకెందుకు నాకు తెలియగడుగుతాను. చేశారు అపోస్తులు. అప్పట్లో కేకు లేదని అంటారేమో.
అప్పుడు కేక్ లేదు, స్టార్ లేవు అంటానేమో. అంత చెత్తంతా వచ్చేసింది క్రైస్తవులోనికి. యేసుప్రభు డిసెంబర్ 25 కాదు పుట్టింది. ఆయన పుట్టాడు, ఎప్పుడు పుట్టాడని దేవుడు చెప్పలే. ఎందుకు చెప్పలే? అపోస్తులు కూడా క్రిస్మస్ చేస్తారని, చేయకూడదు. కేక్ బేకరీలో దొరుకుతుంది, ఎప్పుడైనా తినచ్చు. మన కేక్ తినడానికి బైబిల్లో లేని దాన్ని మన వాళ్ళు మేధావులు బయలుదేరారు. లేదు బైబిల్లో ఉంది, చూపెడతా. ఎక్కడుంది బైబిల్లో డిసెంబర్ 25 అని? లేదు కదా, ఉండదు. అపోస్తులు చెప్పలేదు అంటే మనకు అనవసరం. ఆయన పుట్టాడు, అది చారిత్రాత్మకం. ఎప్పుడు పుట్టాడు మనకొద్దు. ఎప్పుడు పుట్టాడు అనేది మనం కనుక ఆలోచించడం ప్రారంభిస్తే ఎందుకు పుట్టాడు అన్నది మర్చిపోతాం. ఎందుకు పుట్టాడు అన్నది మనకు అర్థమైతే ఎప్పుడు పుట్టినా మనకు అనవసరం. ఎందుకు అన్నది ప్రాముఖ్యం, ఎప్పుడు కాదు ప్రాముఖ్యం. అపోస్తులకి ముచ్చట్లేదు, ఈ క్రిస్మస్లు ఇవి లేవు, మనకు వచ్చాయి. రోమియోల సంస్కృతిలో సూర్యుడు ఒక దేవుడు, చంద్రుడు ఒక దేవుడు, బుధుడు ఒక దేవుడు, శని ఒక దేవుడు, అందరు దేవుళ్ళే. అంతమంది దేవుళ్ళు ఉంటే మరి అపోస్తుడైన పౌలు ఎదుట సాగిలపడి, శీల ఎదుట సాగిలపడి, అయ్యలారా నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి? అవునా? రోమ్ బలమైనటువంటి రాజ్యం కాబట్టి ప్రపంచాన్ని శాసించింది. ఆ బలమైన రాజ్యంతో పోల్చుకుంటే ఈ చిన్న చిన్న చోటామి ఉన్నట్టు రాజ్యాలు అసలు రాజ్యాలే కాదు. అలాంటి రోమ్ పౌరుడు, ఆ చెరసాల నాయకుడు పౌలు ఎదుట సాగిలపడి నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి? మరి రక్షించడా సూర్యుడు? దేవుడు అయితే కదా రక్షించేది. సూర్యుడిని చేసినోడు దేవుడు, సూర్యుడు దేవుడు కాదు. చంద్రుడిని చేసినోడు దేవుడు, చంద్రుడు దేవుడు కాదు. ఈ సృష్టిలో దేన్ని తీసుకుని దేవుడు అన్నా అవి దేవుళ్ళు కాదు. ఈ సృష్టిని చేసినోడు దేవుడు. ఆ దేవుడు సైన్యములకు అధిపతి అయిన యెహోవా. ఆ దేవుడు మన రక్షణార్థమే ప్రభువైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి అది చెరసాల నాయకుడు కానీ లేకపోతే ఇంకొకటి కానీ, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఏ కులమైనా, ఏ కాలమైనా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తేనే రక్షణ. దేని నుంచి రక్షణ? దేవుని ఉగ్రత నుంచి తప్పించబడతాం, పాపాలు క్షమించబడతాయి. యేసు ప్రభు దగ్గరికి రానంత వరకు రక్షణ లేదు. అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలి? అంత అద్భుతాన్ని కళ్ళెదురుగా చూశాడు కాబట్టి మీరు ప్రకటిస్తున్నటువంటి దేవుడు నిజమైన దేవుడు. ఇలాంటి అద్భుతాన్ని నేను ఎప్పుడు చూడలేదు, ఇలాంటి భూకంపాన్ని చూడలేదు, ఇలాంటి అద్భుతాన్ని చూడలేదు. కాబట్టి మీరు ప్రార్థన చేస్తున్న దేవుడు, మీరు పాడినటువంటి దేవుడు, ఆయన ఎవరో చెబితే నేను రక్షణ పొందుతాను. అప్పుడు పౌలు అన్నాడు, యేసుక్రీస్తు నామములో విశ్వాసం ఉంచి, అంటే మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటే నీవు రక్షించబడతావు. యేసు ప్రభువును ఎలా అంగీకరించాలి అంటే మారు మనసు, పాప క్షమాపణ కొరకు వేడుకుంటూ బాప్తిసం తీసుకోవడం ద్వారా యేసు ప్రభువును అంగీకరించాలి. వారిని వెలుపలకు తీసుకుని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలనను అనెను. అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పి అతనికిని అతని ఇంట ఉన్న వారికి అందరికీ దేవుని వాక్యమును బోధించరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొందిరి. ఎందుకు ఆ రాత్రి పూట బాప్తిస్మం పొందాలి? యేసు ప్రభుల రక్షణ అనగానే ఆయన అంగీకరించేటువంటి విధానం బాప్తిస్మం. యేసు ప్రభువును అంగీకరించే విధానం ఏంటంటే బాప్తిస్మం. మన వాళ్ళు చెప్పే మాట ఏంటి తెలుసా? వచ్చే క్రిస్మస్కి తీసుకుంటారంట. ఉంటాం అంతవరకు. ఒకవేళ లేకపోతే తెలీదు ఆయనకి వచ్చే క్రిస్మస్ తీసుకోవాలని. యాక్సిడెంట్ జరిగింది, కాలు చేతికి అంత దూరం పడిపోయింది, రక్తపు మడుగులో పొర్లాడుతున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఫోన్ ఎవరు చేయాలి? ఎవరు చేయాలి? అంబులెన్స్ చేయాలి కదా, అంబులెన్స్ చేయాలి ఫస్ట్ ఫోను. ఎంతసేపు చేయాలి? ఎంతసేపు ఉండి చేయాలి? గంట తిరిగి ఆగి చేయాలనా? వెంటనే చేయాలి.
ఆలస్యం అయితే కీర్తిశేషులం అవుతాం. కాబట్టి వెంటనే ఫోన్ చేయాలంతే. ఎందుకని? అర్థమైతే తెగింది గోరు కాదు, తెగింది చెయ్యి, తెగింది కాలు, సెకండ్లు అంటే నిమిషాల వ్యవధిలో పోతుంది. కాబట్టి వెంటనే అంబులెన్స్ కావాలంతే. అందుకని యాక్సిడెంట్ జరగానే ఇమ్మీడియట్గా అంబులెన్స్కి ఫోన్ చేస్తాం, వాళ్ళు ఎవరైనా సరే. ఎందుకని? ప్రాణం పోయే పరిస్థితి యాక్సిడెంట్ అంటే. యేసు ప్రభువును ఎప్పుడు అంగీకరించాలి? నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం, అంతే. యేసు ప్రభు రక్షకుడు. మేము దేవుని ఉగ్రత కింద ఉన్నాం. ఎప్పుడు కన్ను మూసినా దేవుని ఉగ్రతకు లోనవుతాం. ఆ ఉగ్రత నుంచి తప్పించే ఏకైక నాథుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అని అర్థమైన వెంటనే ఆయన అంగీకరించాలి. అంగీకరించే పద్ధతి ఏంటంటే బాప్తిస్మము. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు, నమ్మడము వెంటనే బాప్తిసం రెండు ఒకటే. అవి లేదంట ఇప్పుడు నమ్ముతారంట, వచ్చే క్రిస్మస్ బాప్తిసం తీసుకుంటారంట. కాదు, నమ్మి బాప్తిస్మము. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. యేసు ప్రభువును అంగీకరించే విధానం ఏంటంటే వెంటనే బాప్తిస్మము. స్కూల్లో పేరు రాయించుకోవడం అది మొదటి రోజు, అది తర్వాత నిదానంగా నేర్చుకుందో. కానీ మొదట బహిరంగంగా సాక్ష్యం ఇస్తూ ఈయనే నా దేవుడు, నా రక్షకుడు అని సాక్ష్యం ఇవ్వడు. బాప్తిసం అంటే బహిరంగ సాక్ష్యం. బహిరంగ సాక్ష్యం. కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించింది కనుక మారు మనసు పొంది సువార్తను నమ్మండి. ఇది యేసు ప్రభు ప్రకటించిన మొట్టమొదటి ప్రకటన. ఎవరైనా సరే ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తను అంగీకరించకపోతే వాళ్ళు దేవుని రాజ్యంలో సభ్యులు కాదు. దేవుని రాజ్యంలో సభ్యులు కాదు. దేవుని రాజ్యానికి వాళ్ళు, పరలోకానికి రారు. వాళ్ళు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువ వేయబడి ఆయన సమాధి చేయబడి పునరుద్ధరణై వెళ్తూ ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటో చూడండి. 28వ అధ్యాయం మత్తయి సువార్త 16 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి, కానీ కొందరు సందేహించరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. యేసు ప్రభువుకి అధికారం ఎక్కడుందంట? కాబట్టి పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది. కానీ మనకు వినబడే మాట ఏంటంటే యేసు ప్రభు అంట అమెరికా వాళ్ళ దేవుడు అంట. సిగ్గులేదు కొంచెం కూడా, చరిత్ర తెలియదు. 52లో భారతదేశంలో సువార్త వస్తే ఎప్పుడు అమెరికాకు సువార్త వెళ్ళింది? మొన్న సువార్త వెళ్ళింది అమెరికాకి. మొట్టమొదటి వచ్చింది మనకి. యేసు ప్రభు డైరెక్ట్ డిసైపుల్ అంటారు ఆయన్ని, అపోస్తలుడైన తోమా. ఆయన చేతిలో వేలు పెట్టి, ఆయన మేకుల గుర్తులో వేలు పెట్టి, ఆయన ప్రక్కలో వేలు పెట్టి నిర్ధారించుకున్నటువంటి తోమా మన భారతదేశానికి వచ్చి 52 సువార్త చెప్తే సిగ్గు శరం లేకుండా అమెరికా దేవుడు అంటావు. మన తర్వాత అమెరికాకు సువార్త వెళ్ళింది. అమెరికాకి యేసు ప్రభు డైరెక్ట్ డిసైపుల్ వెళ్ళలే. ఆయన శిష్యుల్లో ఒకటి నేరుగా వెళ్ళలే. మొన్న క్రైస్తవ మిషనరీ వెళ్ళారు అంతే. మన దేవుడు ఆయన. యేసు ప్రభు మానవ జాతి అందరికీ దేవుడు ఆయన. నమ్మినా నమ్మకపోయినా, అర్థమైనా కాకపోయినా. ఆయన అన్నాడు చూడండి, పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది. కాబట్టే ఆయన సువార్తను అడ్డు పెట్టడానికి ఎన్ని ఆపసోపాలు పడుతున్నారో అస్సలు ఆగటమే. సువార్త చెప్పొద్దు, మత ప్రచారం చేయొద్దు, ఎన్ని హంగామాలు చేస్తున్నారు. ఆగిందా సువార్త? ఆగుతుందా సువార్త? ఆపగలరా సువార్తని? ఈ మధ్య ఒక కొత్త సంప్రదాయం వచ్చింది మన భారతదేశంలో. అదేంటంటే కొంతమంది మేధావులందరూ కలిపి ఆ ఊరి పొలిమేరలో ఆ ఎంట్రన్స్లో ఒక బోర్డు పెడతారు, అన్య మత ప్రచారం చేయరాదు అని. ఏం చేయకూడదంట ఆ ఊర్లో? అన్యమత ప్రచారం అంటే క్రైస్తవం అంతే. ఇక ఎవరు ప్రచారం చేయరు. ప్రచారం చేయాలంటే సరుకు ఉండాలా, అవునా? ప్రచారం చేయాలంటే ఏముండాలా? సరుకు ఉండాలి. సరుకుంటే ఏకైక జాతి మనమే. ఎందుకంటే మన దేవుడు మృతుడై సజీవుడిగా బయటకు వచ్చినాడు. కాబట్టి చెప్పడానికి చాలా ఉంది.
చనిపోయినాడు అంటే మనం చెప్పం, సైలెంట్గా ఉండాలి మనం కూడా. ఈయన తిరిగి లేచాడు కాబట్టి చెప్పకుండా ఉండలేము. కాబట్టి అన్య మత ప్రచారం చేయకూడదు అని బోర్డులు పెడుతున్నాడు. అది చూసినప్పుడు జాలి అనిపిస్తుంది. ఎవరే ఏంట్రా దేవుడు అంత మెదడిస్తే ఇంత కూడా వాడరని. ఎందుకు తెలుసా? అందరి చేతిలో మొబైల్ ఉంది, మొబైల్లో సువార్త వెళ్తుంది. ఊర్లోకి రావద్దన్నావు కానీ బెడ్రూమ్కి వస్తుంది సువార్త. నీకు అర్థం కావట్లే, బెడ్రూమ్లోకి వెళ్తుంది సువార్త. అప్పుడు ఇది రాకముందు కరపత్రికలు తీసుకుని గడప దగ్గరకు వస్తే ఒకటి తీసుకుంటాడు, ఒకటి వద్దంటాడు. ఇప్పుడు ఏమైంది? సువార్త ఆన్లైన్లోకి ఎక్కింది, బెడ్రూమ్లోకి వెళ్తుంది. దాన్ని ఎలా ఆపుతావు చెప్పు? బోర్డు పెట్టాల్సింది యూట్యూబ్లో, బోర్డు పెట్టాల్సింది సోషల్ మీడియాలో. మా ఇంటికి సోషల్ మీడియా వద్దని పెట్టాలి. షార్ట్ల రూపంలో, క్లిప్పింగ్ల రూపంలో, వీడియోల రూపంలో, ప్రసంగాల రూపంలో సోషల్ మీడియాలో వద్దన్నా కనబడుతుంది. అప్డేట్ గారు పాపం చదువుకుంటే కొంచెం తెలుస్తుంది. ఒరే ఊరు చివరి పెడితే ఏమొస్తుంది, ఇంట్లోకి వస్తుంది సువార్త. ఇంట్లో 4 మొబైల్ ఉంటే 4 మొబైల్లో సువార్త వస్తుంది. వద్దన్నా వచ్చేస్తుంది అంతే, వద్దన్నా డిబేట్ రూపంలో వస్తుంది. అది దానికి అంతం కలగదు. పరలోక రాజ్యానికి ఏం కలగదు? అంతం కలగదు. అంత బోర్డు ఆపుతుంది ఏంటి? నీరో చక్రవర్తి ఆపలేకపోయాడు, అంత బోర్డు ఆపుతుందా? అసలు యేసు ప్రభువుని సిలువ ఎక్కించారు, అయిపోయింది అనుకున్నారు. అయిపోయింది అనుకుని పిలాతు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3వ దినం తిరిగి లేస్తా అన్నాడు. సరే మీ గోల్ ఏంట్రా అంటే, మాకు సెక్యూరిటీ గార్డ్స్ కావాలి. ఎవరు పెడతా అంటే సెక్యూరిటీ? సమాధికి. చూసారా ఎంత తెలివి చూసారా? యేసు ప్రభువుని వ్యతిరేకించేవాడికి తెలివి శూన్యం ఉండదు. సెక్యూరిటీ తీసుకెళ్ళి సమాధికి పెడతావా? పెట్టారు, సెక్యూరిటీ పెట్టారు. మరి దేవదూతను ఆపలేదే. అప్పటికి వాళ్ళు చెబుతున్నా సరే, రాజు దగ్గర ఏ తొందర లేకుండా మేము చూసుకుంటాం. కాబట్టి మీరేం చెప్తారు? ఆయన శిష్యులు వచ్చి ఆయన రాత్రిపూట మేము నిద్రపోతూ ఉంటే ఎత్తుకోబోయావు. మరి నిద్రపోయేదానికా డ్యూటీ చేస్తున్నది? లాజిక్ లేదు కదా. సరే అపోస్తులను తీసుకుని వెళ్ళారు. వాళ్ళు పట్టుకొని వస్తే ఆయన వస్తాడు కదా, శవం వస్తాయి కదా. వాళ్ళు తిరుగుతున్నారు, వాళ్ళను పట్టుకోలే. అంత డబ్బిచ్చి సువార్తను దాచిపెట్టారా? ఆ సైనికులు అక్కడక్కడే చెప్పారు, అపోస్తులు ప్రపంచానికి వెళ్ళారు, ఆయన తిరిగి లేచాడని. నేనేం చెప్తున్నా, ఇంతకీ భూమి మీదను పరలోకంలోను భూమి మీద ఆయనకు సర్వాధికారం. యేసు ప్రభు సర్వాధికారి అయిన దేవుడు. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో సర్వాధికారి అయిన దేవుడు ఆయన రాకుండా, ఆయన స్వార్థ ప్రకటించకుండా, ఆయన గురించి తెలియకుండా ఆపడం ఎవ్వడి తరము కాదు. ఎప్పుడైతే యేసు ప్రభు సువార్తను ఆపుదామనుకుంటామో ఆత్మకు మించిన వెర్రితనం, అమాయకత్వం ఇంకోటి లేదు. మనవంతం కావడం తప్ప ఆయన సువార్త ఆగదు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందేవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధారణలు ఎవరైతే అంగీకరిస్తారో, ఎలా అంగీకరించాలి? మారు మనసు ద్వారా అంగీకరించాలి. మోకాళ్ళ మీదకి వచ్చి పశ్చాత్తాపడి, ప్రభు నా పాపాలు క్షమించని, చేసిన పాపాలకు పశ్చాత్తాపడుతూ యేసు ప్రభు రక్తంలో కడుగుబడుతున్నామని బాప్తిసం తీసుకుంటే అప్పుడు మనం రక్షించబడతాం. యేసు ప్రభు దగ్గరకు వచ్చే విధానం ఏంటంటే మోకాళ్ళ మీద రావాలి. ఎందుకంటే ఆయన సర్వాధికారి అయిన ప్రభు యేసుక్రీస్తు దగ్గరికి మోకాళ్ళ మీద రావాలి. మారు మనసు, పశ్చాత్తాపం బాప్తిసం ద్వారా రావాలి. ఈ యేసు ప్రభుని అంగీకరించకపోతే రక్షణ లేదు, దేవుని గుర్తు నుంచి మనం తప్పించుకోలేము అని లేఖనం చెబుతూ ఉంది. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. ఆ రోజు చెరసాల నాయకుడు అయ్యలారా రక్షణ పొందడానికి ఏం చేయాలి? ఎవరైనా సరే, ఎంత నాయకుడైనా, ఎంత అధికారి అయినా, ప్రధాని అయినా, అధ్యక్షుడైనా, ప్రపంచాన్ని శాసిస్తున్న నియంత్రణ ఎవడైనా సరే, ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించకపోతే రక్షణ లేదు అన్నది లేఖనం చెప్తున్నటువంటి విషయం. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించిన స్థితిలో నీవు నేను ఉన్నాం. మన భాగ్యం, మన ధన్యత, దేవుడు మనకు అనుగ్రహించిన ఉచితమైన వరం. ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సువార్తని మన వంతుగా, ఈ రాజ్య వ్యాప్తిని, పరలోక రాజ్య వ్యాప్తిని మన వంతుగా వ్యాప్తి చెందించాల్సిన బాధ్యత మన మీద ఉంది.
దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తే ఈ రాజ్యంలో మనల్ని సభ్యులుగా చేశాడు. మన పౌరసత్వం క్రీస్తు రాజ్యంలో లిఖించాడు అన్నది ఎంత భాగ్యం మనకి యేసుప్రభు అర్థమైతే. ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి దేవుని ఉగ్రత మనం తప్పించుకునే రక్తాన్ని బట్టి మన జీవితాంతం మనం స్తుతించిన ఆ రుణం అట్లుండాల్సిందే. కాబట్టి యేసుప్రభు రుచిస్తున్న మనం మన పొరుగు వారికి ప్రభువైన యేసుక్రీస్తు వారికి వచ్చి ప్రకటించాల్సిన బాధ్యత మన మీద ఉంది. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రేమలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన నాయన, ప్రభువైన యేసుక్రీస్తు వారు మొట్టమొదట ప్రకటించినటువంటి ప్రకటనని కాలం సంపూర్ణమై ఉన్నది, పరలోక రాజ్యం సమీపించింది కనుక మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పిన మాటని ధ్యానించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మాకు అనుగ్రహించబడిన ఈ వరాన్ని బట్టి మేము అతిశయించడానికి, ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానాన్ని ఈ ప్రపంచానికి ప్రకటించే బాధ్యత మాకు జ్ఞాపకం చేసినందుకై మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ సభను ఏర్పాటు చేసినటువంటి సహోదరుడికి, పాస్టర్ గారికి రావాల్సిన దీవెనను, ఆశీర్వాదం అనుగ్రహించండి. విన్నటువంటి వాక్యం నాలో మాలో ఫలింపులను తీసుకొని రండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్తకు తగినట్లుగా బ్రతుకుటకు మాకు సహాయం చేయండి. నా తండ్రి, ఈ సభ ఉద్దేశాన్ని మీరు నెరవేర్చమని, సఫలతను దయచేయమని, ప్రతి మాటను మీ నా మహిమ కొరకు మీరు వాడుకోమని, మా పాపంలో మా దోషం అతిక్రమం క్షమించండి. మీ కృపాస్థలికి ముందున్నటువంటి సమయాన్ని అప్పగించుకుంటూ ఇచ్చిన మంచి వాతావరణం అనుకూలతను బట్టి కృతజ్ఞత తెలియజేస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.